మా అధినాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా 41వ వార్డు జ్ఞానాపురం కార్పొరేటర్ గారు శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు, కోడిగుడ్ల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్తో పాటు పిల్లలకి చాక్లెట్స్ బాక్సెస్ పంచడం, పెద్దలకి చీరలు పంచడం, అలాగనే నియోజకవర్గం అన్ని వార్డులో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. 41 వార్డులోని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఇంకా ఎప్పుడూ కూడా మొహంపై చెరగని చిరునవ్వుతో పేదలకి ఎంతో సహాయం చేస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్క పేదలకి కూడా ఆయన విలువ తెలుసుకుంటున్నారు. అలాగే ఈ పేదవాళ్ళ జీవితాలు వెలుగు రావాలి అంటే ఒక్క వైఎస్ఆర్ జగన్ గారి వల్లే అవుతుంది. అది మళ్ళీ పేదవారంతా కూడా ఒక 6-7 నెలలుగా ఒక చీకటిలోని కమ్ముకుపోయినట్టు వాళ్ళ జీవితాలు అయిపోయాయి. ఆయన మళ్ళీ రావాలి, వాళ్ళ పేదవాళ్ళ జీవితాలన్నీ కూడా మళ్ళీ వెలుగుతో మరి ఈరోజు మరి ఏ పండగ వచ్చినా కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మరి జగన్ గారు ఉంటేనే పేదవారికి అక్క చెల్లమ్మలకి ఏదో ఒక పథకం పెట్టి ఆయన డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా అక్షయ పాత్రలాగా డబ్బులు అందజేస్తూనే ఉంటారు పేదవాళ్ళందరికీ. మరి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటేనే ఏ పండగలైనా పబ్బాలైనా చేసుకుంటారు. మరి ఈరోజు పేదల జీవితాలన్నీ కూడా చీకటిలో కమ్ముకున్నాయి. ఆయన మళ్ళీ రావాలి, వాళ్ళ పేదవాళ్ళ జీవితాలన్నీ కూడా మళ్ళీ వెలుగుతో మరి ఈరోజు మరి ఏ పండగ వచ్చినా కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మరి జగన్ గారు ఉంటేనే పేదవారికి అక్క చెల్లమ్మలకి ఏదో ఒక పథకం పెట్టి ఆయన డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా అక్షయ పాత్రలాగా డబ్బులు అందజేస్తూనే ఉంటారు పేదవాళ్ళందరికీ. మరి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటేనే ఏ పండగలైనా పబ్బాలైనా చేసుకుంటారు. మరి ఈరోజు పేదల జీవితాలన్నీ కూడా చీకటిలో కమ్ముకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరుపుకున్నాం. దీనికి ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళకి వస్త్రాలు, అలాగే పిల్లలకి చాక్లెట్స్, కార్యకర్తలకి నూతన రాబోయే సంక్రాంతికి నూతనంగా బట్టలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేస్తాం. ముఖ్యంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి లేనందుకు ప్రజలు 6 నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 6 నెలల్లో కనీసం ఒక 10 సంవత్సరాల్లో ఎంత కష్టాలు ఉంటాయో ఒక ఫ్యామిలీకి అన్ని కష్టాలు ఈ 6 నెలల్లోనే కనబడ్డాయి. ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా ఈరోజు వరకు తీరలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేని విలువ ఏంటో, ఇంట్లోని ఒక పెద్ద ఆయన లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఇంటి పరిస్థితి అలా జరుగుతుంది.